సిద్ధాక నూనె పడాలమ్మా, నూనెకి భయపడకండి దయచేసి. ముఖ్యంగా విద్యార్థులు ఉన్న చోట మీకు తెలియడం కోసం చెబుతున్నా, నెయ్యి నూనె వల్ల జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుందండి. జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. నాకు 65 ఏళ్ళు వయస్సు. ఇప్పటికి కూడా పప్పు కలపని, కూర కలపని, నెయ్యి కలపని, పచ్చడి కలపని శుభ్రంగా నెయ్యి వేసుకోవలసింది. ఒట్టి చారు పోసినా సరే ఓ గరిట నెయ్యి వేసుకోవలసింది. మొత్తం మాకు వేదాల దగ్గర నుంచి వీళ్ళ అవధానాల వరకు మా ధారణ రహస్యం అంతా పప్పు నెయ్యే. మీరు అర్థం చేసుకోండి. ముద్దపప్పు నెయ్యి అంత బలం. పప్పు అంటే మాంసకృతులు అంటారు, వాటి ప్రోటీన్స్. ముద్దపప్పు అంత గొప్పది. అందులో నెయ్యి వేయాలి, వేయిపోతే అరగదు. మీరు కొంతమంది ఈ పెళ్ళిళ్ళలో బూరు తినేటప్పుడు బూరికి కన్నం పెట్టి నెయ్యి వేస్తారు, వెయ్యాలే. నెయ్యి వేసారు, అమ్మేస్తే ఒక ఎకరం మనం తినాలి, తినే విధంగా తినాలి. ఆ బూరులో నెయ్యి వేయడం ఎందుకంటే బూరికి రుచి రావడానికి ఒకటి, లేకపోతే అరగదు. శనగపిండి అరగాలంటే నెయ్యి ఉండాలయ్యా బాబు. బూరిలో మధ్యలో కన్నం పెట్టి నెయ్యి వేయాలి. ఆ బూరి ఒక బూరి ఒకటే బొగ్గ, బూరి బొగ్గ సమానం. అందుకే బూరి బొగ్గలు అంటారు, లావుగా ఉంటాయి. అంతే ఉండాలి. దమ్మంటే అది తిను, రుచిగా ఉండాలి. సిద్ధాక నెయ్యి కానీ నూనె కానీ ఉండాలి. కొద్దిగా, ఎక్కువ కాదు, ఊరికి పోసుకోవద్దు, వేసుకోవాలి.